అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో సెకండ్ టర్మ్లో తన మార్కు పాలన పరిచయం చేస్తున్న ట్రంప్ ఎలాంటి నిర్ణయానికైనా తగ్గేది లేదన్నట్లు కనిపిస్తున్నారు. టారిఫ్లు పెంచి కొన్ని దేశాలను కంట్రోల్ చేస్తుంటే పెంచుతానని బెదిరించి మరికొన్ని దేశాలను టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడు బ్రిక్స్ దేశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేశారో మేం చేస్తామో చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకే ట్రంప్ వార్నింగ్ ఏంటి, ఎందుకు ఇచ్చారు? భారత్ను టార్గెట్గా చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఆ ప్రయత్నం చేస్తే 100% సుంకాలు. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. భయపడుతున్నారా, బెదిరిస్తున్నారా? ట్రంప్ మాటలకు అసలు అర్థమేంటి? డాలర్కు ప్రత్యామ్నాయం సాధ్యమేనా? అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ట్రంప్ తన ఆర్థిక విధానాలను స్పష్టంగా చెప్పారు. కెనడా, మెక్సికోపై సుంకాల వాత పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్, చైనా విషయంలోనూ అలానే కనిపిస్తున్నారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి జీవన ప్రమాణాలు పెంచే ఆలోచన ఉందంటూ అమెరికన్లకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు బ్రిక్స్ దేశాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టారు. ప్రస్తుతం బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాల ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి ఏమిటంటే మనం అమెరికన్ కరెన్సీ ఒకటే పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేయకూడదు, అక్కడ వ్యాపారం చేయకూడదు అని అమెరికా చెప్తుంది. వాళ్ళ నుంచి ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు, వెనిజులా నుంచి కొనొద్దు, రష్యా నుంచి కొనొద్దు. మన పరిస్థితి ఎలాగుంటుంది అని భారతదేశంకు ఉన్న ఇంట్రెస్ట్ అది. సో ట్రంప్ ప్రత్యేకంగా భారతదేశాన్ని తీసేది కాదు. ఈ ఐడియాస్తో ఉన్నవాళ్ళు ఆయనకు స్పష్టంగా తెలుసు. చైనాకి ఈ ప్లాన్ ఉన్నది. చైనా అమెరికాని తగ్గించాలి, డిఫెన్స్లో తగ్గించాలి, అన్ని విధాలుగా తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని ట్రంప్ అన్న మాటలు. యుఎస్ డాలర్ను పక్కన పెడితే ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు మరో కరెన్సీని క్రియేట్ చేయలేవని, ఒకవేళ వారు డాలర్ను వదులుకుంటే అద్భుతమైన యుఎస్ ఎకానమీలో అమ్మకాలకు గుడ్ బై చెప్పి ఆయా దేశాలు ప్రయోజనం పొందడానికి మరో దేశాన్ని ఎన్నుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తామని, అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. సభ్య దేశాలు సొంత డిజిటల్ కరెన్సీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. రష్యా, భారత్ కలిసి నూతన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో భాగస్వామ్యంగా ఉన్నాయని చెప్పారు. ఇదే ఇప్పుడు ట్రంప్కు కోపం తెప్పిస్తోంది. యుఎస్ డాలర్ ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది ప్రపంచంలో 90% కంటే ఎక్కువ లావాదేవీలు సాగుతున్నాయి. యుఎస్ డాలర్ తరువాత జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్ లాంటి ఇతర కన్వర్టబుల్ కరెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, ఒకే కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అయితే ఇది డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి అన్నది ట్రంప్ భావన. ప్రత్యేకంగా కరెన్సీ క్రియేట్ చేస్తే డాలర్ ఆధిపత్యం తగ్గడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గండిపడే అవకాశముంటుంది. అందుకే ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ లక్ష్యాలకు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యాన్ని చూపించి భయపెట్టడం, ఆధిపత్యానికి ప్రమాదమని తెలిస్తే హెచ్చరించడం అమెరికాకు, ట్రంపునకు కొత్తేం కాదు. ఇప్పుడు చేస్తోంది కూడా అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ మాటలను హెచ్చరికల కంటే భయంగా చూడాలన్నది మరికొందరి మాట. అమెరికా ఆర్థిక వ్యవస్థలో బయటకు కనిపించని లుకలుకలు చాలా ఉన్నాయి. అలాంటిదిప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్కు ప్రత్యామ్నాయం చూసుకుంటే పెద్దన్నకు పెద్ద ఇబ్బందే. వీటన్నింటికీ తోడు పెట్టుబడులు, సాయం పేరుతో ప్రపంచంలోని చాలా దేశాలతో అమెరికాకు సంబంధాలు ఉన్నాయి. బ్రిక్స్ కరెన్సీ వచ్చి డాలర్ విలువ పతనమైతే అమెరికా పెద్దరికానికే ప్రమాదమొచ్చే అవకాశాలు ఉంటాయి.
ట్రంప్ హెచ్చరిక వెనుక అంతరార్థం కూడా అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డాలర్కు ఆల్టర్నేటివ్ గా కరెన్సీ క్రియేట్ చేయడం కాదు కదా, ఏ ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వద్దని, అలా అని హామీ ఇవ్వాలంటూ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. భారత్ను టార్గెట్ చేసుకునే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అసలు బ్రిక్స్ కరెన్సీ క్రియేట్ చేసిన డాలర్పై ఆధారపట్టాన్ని తగ్గించే ఛాన్స్ ఉందా? అసలు అది సాధ్యమేనా? ఇది ట్రంప్ హెచ్చరికలా మాత్రమే చూడాలా? అమలయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాచ్ దిస్ స్టోరీ. భారత్ను సుంకాల రారాజు అంటూ మొదటి టర్మ్లోనే ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఈసారి టారిఫ్ల విషయంలో మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వ్యవహారంలోనూ భారత్ను టార్గెట్ చేసుకుని ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. బ్రిక్స్లో భారత్ కీలకమైన సభ్యదేశం. కొంతకాలంగా భారత్ డాలర్ ఆధారిత వ్యవస్థను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యాతో రూపీ రూబుల్ లావాదేవీలు, సౌదీతో రూపీ ట్రేడింగ్ చర్చలు, అంతర్జాతీయ లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగంపై భారత సర్కార్ దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు భారత్పై ఒత్తిడి పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి. అయితే డీడాలరైజేషన్ దిశగా భారత్ వెళ్లే ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వ్యాపార యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయన్నది మరికొందరి వాదన. ఇండియన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు అమెరికా నుంచి భారీగా ఆదాయం వస్తోంది. అమెరికా ప్రతిపాదిత 100% టారిఫ్లు విధిస్తే భారత ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ట్రంప్ పాలనలో H-1B వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేశారు. ఈసారి వాణిజ్యపరంగా ఒత్తిడి పెంచితే భారత్కు అమెరికా మార్కెట్లో పోటీ చేయడం మరింత కష్టంగా మారుతుంది. అయితే భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదని, యూరోప్, మధ్యప్రాచ్య దేశాలతోనూ కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పటి నుంచి అయితే అమెరికన్ డాలర్ ఉన్నదో దానికి అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ డబ్బు మన బ్యాంకుల్లో పెట్టుకుంటాం, మన రిజర్వ్ బ్యాంకులో పెట్టుకుంటాం. వాళ్ళ డబ్బు, వాళ్ళ కాగితాలు ఖాళీగా ఉంటుంది మన దగ్గర. ప్రపంచం అంతా వాడుతున్నారు. ప్రతి ట్రేడ్కి, ప్రతి బిజినెస్కి దేశాల మధ్యన డాలర్నే వాడుతున్నారు. సో డాలర్కి ఎంతో ముఖ్యం ఉన్నది. అదే మెయిన్. డాలర్ బరువు, అమెరికా బలం. వాళ్ళ కరెన్సీ వాడుతున్నాం. దానివల్ల అమెరికా ఎంత కరెన్సీ ప్రపంచానికి కావాలో అంత ప్రింట్ చేసేస్తుంది. ఖర్చు లేదు, కానీ ఆ డాలర్ వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఇకటు బ్రిక్స్ దేశాలు ఎంతగా ప్రయత్నించినా డాలర్ ఆధిపత్యాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమే అన్నది మరికొందరి వాదన. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్కు ప్రత్యేక స్థానమే కాదు, ప్రాధాన్యత ఉంది. దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం కూడా. అయితే ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలతో బ్రిక్స్ దేశాలు అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తమ ప్రణాళికలను స్లో చేసే ఛాన్స్ ఉంటుంది. చైనా, రష్యా లాంటి దేశాలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంటుందని అంచనా. అయితే భారత్ కూడా ఒకేసారి డీడాలరైజేషన్ వైపు కాకుండా గ్లోబల్ లావాదేవీల్లో సులభతర మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుందన్నది చాలా మంది ఒపీనియన్.